గంగోత్రి. రాయలసీమలో నీలకంఠనాయుడు అనే ఒక పెద్ద ఫ్యాక్షనిస్టుండేవాడు. అతనికి అధికారం, ఆస్తి అన్నీ ఉన్నాయి, కాని పిల్లలు లేరనే బాధమాత్రం తీరలేదు. ఎన్నో పూజలు, వ్రతాలు చేశాడు. చివరికి హిమాలయాల్లోని గంగోత్రిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ఒక పంతులు చెప్పాడు. భార్యతో కలిసి ఆ పుణ్యక్షేత్రానికి బయలుదేరాడు. ఆ గంగామాత కరుణించింది. నీలకంఠనాయుడికి పండంటి ఆడపిల్ల పుట్టింది. ఎంతో సంతోషంతో ఆ పాపకు గంగోత్రి అని పేరు పెట్టాడు. అదే సమయంలో నీలకంఠనాయుడి నమ్మినబంటు, స్నేహితుడైన నరసింహకు ఒక కొడుకు పుట్టాడు. ఆ అబ్బాయికి సింహాద్రి అని పేరు పెట్టారు. చిన్నప్పటినుండి గంగోత్రి, సింహాద్రి కలిసే పెరిగారు. సింహాద్రి ఎప్పుడూ గంగోత్రికి నీడలా, రక్షణ కవచంలా ఉండేవాడు. గంగోత్రికి ఏ చిన్న ఆపద రాకుండా సింహాద్రి కాపాడేవాడు. ఆమె కాలికి ముల్లు గుచ్చుకోకుండా తన చేతిని అడ్డుపెట్టేవాడు. నీలకంఠనాయుడు తన కూతురిని అపురూపంగా చూసుకునేవాడు, కాని సింహాద్రిని మాత్రం ఒక సేవకుడిగానే భావించేవాడు. సంవత్సరాలు గడిచాయి. గంగోత్రి, సింహాద్రి యవ్వనంలోకి అడుగుపెట్టారు. వారి మధ్య ఉన్న స్నేహం అందమైన ప్రేమగా మారింది. వారి ప్రేమను ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా దాచుకున్నారు. గంగోత్రి గాజులు సింహాద్రి చేతికి తగులుతుంటే సిగ్గుతో నవ్వేది. కాని వారి సాన్నిహిత్యాన్ని గంగోత్రి మేనత్త గమనించింది. ఆమెకు వారి ప్రేమ నచ్చలేదు. ఆమె నీలకంఠనాయుడు దగ్గరికి వెళ్ళి, నీ కూతురు మన పరువు తీస్తోంది, ఒక పనివాడితో తిరుగుతోంది అని లేనిపోనివి చెప్పి అతని మనసులో విషం నింపింది. ఆ మాటలు విన్న నీలకంఠనాయుడికి కోపం కట్టలు తెంచుకుంది. సింహాద్రిని పిలిచి, నా కూతురివైపే చూస్తావా అని అందరి ముందు అవమానించుకొట్టాడు. అది చూసిన గంగోత్రి తట్టుకోలేకపోయింది. నాన్నా, ఆపండి, నేను సింహాద్రిని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా తండ్రిని ఎదిరించింది. కూతురి మాటలకు నీలకంఠనాయుడు మరింత రగిలిపోయాడు. అతను సింహాద్రికి ఒక కఠినమైన సవాలు విసిరాడు. నువ్వు నిజంగా నా కూతురిని ప్రేమిస్తే హిమాలయాల్లోని గంగోత్రి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం పాటు ఉండి నా కూతురు కోసం ఎదురుచూడు, అప్పుడు ఒప్పుకుంటాను అన్నాడు. తన ప్రేమను నిరూపించుకోవడానికి సింహాద్రి ఆ సవాలును స్వీకరించాడు. ఎముకలు కొరికే చలిలో హిమాలయాలకు ఒంటరిగా బయలుదేరాడు. అక్కడ గంగోత్రి ఆలయం దగ్గర సింహాద్రి తన నిరీక్షణ మొదలుపెట్టాడు. ప్రతిక్షణం గంగోత్రినే తలుచుకుంటూ కఠినమైన వాతావరణాన్ని ఓర్చుకున్నాడు. ఇక్కడ గంగోత్రి సింహాద్రి జ్ఞాపకాలతో ప్రతిరోజూ ఏడుస్తూ గడిపింది. అతని క్షేమం కోసం దేవుణ్ణి ప్రార్థించింది. నీలకంఠనాయుడు తన కూతురికి వేరే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కాని గంగోత్రి, నేను పెళ్లి చేసుకుంటే సింహాద్రినే, లేకపోతే నా ప్రాణం తీసుకుంటాను అని తేల్చి చెప్పింది. సంవత్సరం గడిచింది. గడువు దగ్గరపడింది. గంగోత్రి తన కుటుంబంతో కలిసి హిమాలయాలకు బయలుదేరింది. ఆమె తల్లి సీత కూతురి బాధను చూసి జాలిపడింది. గంగోత్రి ఆలయానికి చేరుకుంది. కాని నీలకంఠనాయుడు మోసం చేశాడు. సింహాద్రిని చంపడానికి రౌడీలను పంపించాడు. మంచులో భయంకరమైన పోరాటం మొదలైంది. సింహాద్రి ప్రేమలోని శక్తిని, భక్తిని చూసిన గంగోత్రి తల్లి భర్తతో, మీరు చేస్తున్నారు తప్పు, దేవుడు మనల్ని క్షమించడు అని అతని మనసు మార్చడానికి ప్రయత్నించింది. సింహాద్రి ప్రేమ గెలిచింది. అతను రౌడీలందర్నీ ఓడించాడు. నీలకంఠనాయుడు తన తప్పు తెలుసుకుని సింహాద్రిని అల్లుడిగా అంగీకరించాడు. గంగోత్రి, సింహాద్రి ఎట్టకేలకు ఒక్కటయ్యారు.